మరికొన్ని గంటల్లో రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ను కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించబోతోంది. ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు అధికార ఎన్డీఏ కూటమికి సవాల్గా మారాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడుతున్న వివిధ ప్రాంతాల పార్టీలు ఎన్డీఏకు పోటీగా అభ్యర్థిని బరిలోకి దించే ఆలోచనలో ఉండడంతో రాష్ట్రపతి ఎన్నిక నువ్వా నేనా అన్నట్టు సాగడం ఖాయంగా కనిపిస్తోంది. లోక్సభ, రాజ్యసభలో బీజేపీకి తగినంత సంఖ్యాబలం ఉంది. కానీ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడం మాత్రం అంత సులభం కాదని అర్థమవుతోంది. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజ్లో ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు కావడం ఇప్పుడు మోదీ సర్కార్కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. 50% పైగా ఓట్లు సాధించిన అభ్యర్థులే రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. కానీ మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీఏ 100కు పైగా శాసనసభ స్థానాలను కోల్పోయింది. ఒక్క యూపీలోనే 80 సీట్లను కోల్పోయింది బీజేపీ. దీంతో ఓట్ల శాతం 48.8కి పడిపోయింది. దీంతో 1.2% ఓట్లను ఇప్పుడు ప్రాంతీయ పార్టీల నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బీజేపీకి. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే వైసీపీకి 4%, టీఆర్ఎస్కి 2.2%, బీజేడీకి 3%, టీఎంసీకి 3.05%, ఆప్కి 1% ఓట్లున్నాయి. ఈ పార్టీలో వైసీపీ, బీజేడీలు బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువ. టీఆర్ఎస్, తృణమూల్, ఆప్ మాత్రం బీజేపీ అంటేనే కస్సుమంటున్నాయి. కాబట్టి మద్దతిచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. మరికొన్ని గంటల్లో రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించబోతోంది. ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు అధికార ఎన్డీఏ కూటమికి సవాల్గా మారాయి. కేంద్ర ప్రభుత్వం విధానాలపై మండిపడుతున్న వివిధ ప్రాంతాల పార్టీలు ఎన్డీఏకు పోటీగా అభ్యర్థిని బరిలోకి దించే ఆలోచనలో ఉండడంతో రాష్ట్రపతి ఎన్నిక నువ్వా నేనా అన్నట్టు సాగడం ఖాయంగా కనిపిస్తోంది. లోక్సభ, రాజ్యసభలో బీజేపీకి తగినంత సంఖ్యాబలం ఉంది. కానీ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడం మాత్రం అంత సులభం కాదని అర్థమవుతోంది. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజ్లో ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు కావడం ఇప్పుడు మోదీ సర్కార్కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. 50%కి పైగా ఓట్లు సాధించిన అభ్యర్థులే రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. కానీ మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీఏ 100కు పైగా స్థానాలు కోల్పోయింది. ఒక్క యూపీలోనే 80 సీట్లను కోల్పోయింది బీజేపీ. దీంతో ఓట్ల శాతం 48.8కి పడిపోయింది. దీంతో 1.2% ఓట్లను ఇప్పుడు ప్రాంతీయ పార్టీల నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బీజేపీకి. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే వైసీపీకి 4%, టీఆర్ఎస్కి 2.2%, బీజేడీకి 3%, టీఎంసీకి 3.05%, ఆప్కి 1% ఓట్లున్నాయి. ఈ పార్టీలో వైసీపీ, బీజేడీలు బీజేపీ అభ్యర్థికే మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువ. టీఆర్ఎస్, తృణమూల్, ఆప్ మాత్రం బీజేపీ అంటేనే కస్సుమంటున్నాయి. కాబట్టి మద్దతిచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. ఇక రాష్ట్రపతి ఎన్నికలకు ఇవాళే షెడ్యూల్ విడుదల చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, చెప్పండి, రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్. మొత్తానికి దేశవ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలపై దృష్టి సారించారు. ఒకవైపు ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎవరినైతే రాష్ట్రపతిగా ఎన్నుకోవాలనే దానిపైన ఒకవైపు అభ్యర్థులను వెతుకుతున్న తరుణంలో రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఈ రోజు సాయంత్రం 3 గంటలకు ఢిల్లీలో విడుదల కానున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరిగాయి. ఒకవైపు ఇక కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి రాష్ట్రపతి నోటిఫికేషన్ సంబంధించిన సిద్ధం చేస్తున్నారు. అయితే రాష్ట్రపతి ఎన్నికలు జూలైలో జరిగే అవకాశాలు ఉంటే సాధారణంగా ఈ షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు జరుగుతాయనేది మనకు స్పష్టమవుతుంది. 2017 జూలై 25న రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ బాధ్యతలు
స్వీకరించారు. ఇక ఈ తర్వాత ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా మరొక వైపు ముప్పవరపు వెంకయ్య నాయుడు కూడా కొనసాగుతున్నారు. ఈ రెండింటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంట్లో రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటం ఇటు కాంగ్రెస్ బీజేపీలు కూడా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. మరొక వైపు ఇక ఇతర థర్డ్ ఫ్రంట్ కు సంబంధించిన పార్టీలన్నీ కూడా మరో అభ్యర్థిని కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి ఇక నోటిఫికేషన్ మధ్యాహ్నం 3 గంటలకు ఈ రాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఆ షెడ్యూల్ పూర్తిగా ఎప్పటిలోగా వాళ్ళు నామినేషన్లు దాఖలు చేయాలి, ఎప్పుడు ఎన్నికలు అనే దానిపైన కూడా స్పష్టమైన ప్రకటన వెలువడ. థ్యాంక్ యూ చారి.